నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత తెలంగాణలో పర్యాటక రంగం అభివృద్ధి చెందింది అని చెప్పడానికి తలమానికమే గోల్కొండ ఫోర్ట్ కి సంబంధించి మనందరికీ తెలిసిందే ఇది ఒక చారిత్రక కట్టడం గత కొన్నేళ్లుగా దీన్ని డెవలప్ చేయాలి అంటూ అనేక వాదనలు వచ్చినా కూడా పెద్దగా దీన్ని ఎవరు పట్టించుకోలేదు కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి పర్యాటక మంత్రి అయిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కూడా పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడంలో అడుగులు ముందుకు వేస్తూ వచ్చారు అందులో భాగంగానే ఇప్పుడు గోల్కొండ ఫోర్ట్లో కూడా లేజర్ షో ద్వారా మన చరిత్రను ఇక్కడికి వచ్చే వారందరికీ చూపించబోతున్నారు ఈ రోజు నేను ఆ లేజర్ షో దగ్గరికి వచ్చాను ఎందుకు అనంటే పర్యాటక రంగం ఏ విధంగా అభివృద్ధి అయింది అనేది మీ అందరి ముందుకు తీసుకురావడంతో పాటు ఎలా ఉంది ఇక్కడికి వచ్చే ఎక్కువగా ఈ గోల్కొండ ఫోర్ట్ లేజర్ షో ఇవన్నీ చూడడానికి కూడా విదేశీయులు నార్త్ ఇండియన్స్ నుంచి కూడా ఎక్కువ వస్తారు ఈరోజు ఈ షో కోసం ఎస్పెషల్లీ మనం చూస్తున్నాం కదా ఇటు రైట్ సైడ్ కనుక వేరే కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళు అలాగే నార్త్ ఇండియన్స్ ఈ షోస్ చూడటం కోసమే వస్తున్నారు ఎలా ఇక్కడ లేజర్ షో కొనసాగుతోంది అలాగే పర్యాటక రంగ అభివృద్ధి దిశగా రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి కార్యక్రమాలు జరిగాయి అనేవన్నీ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఫస్ట్ ఇక్కడైతే కొంతమంది ఉన్నారు వాళ్ళు మాట్లాడతారా లేరా ఒకసారి ప్రయత్నం చేద్దాం ఎక్స్క్యూజ్ మీ ప్లీజ్ ఆర్ యూ ఫ్రమ్ I am from Hyderabad. వాట్ ఇస్ యువర్ ఫీలింగ్ ఆఫ్టర్ సీయింగ్ లేజర్ షో They explain the entire historical events of the Golconda Fort. So we come to know when we don't take the guard, we come to know the entire story about this place. So it's really very nice to know about the historical events. That's okay. When you are see Golconda Fort, I am from West Bengal. I visited 5 years back. I have again come here. What is the changes between last 5 years? For the Golconda Fort you're asking about, maybe some management has been kept or improved regarding the gardens and all. Rest of the things I think they are same only. Okay. What is your opinion in development of tourism? That is of course increasing because in every parts of the country they are making improvements. So I think here also in every part of these beautiful historical events and they are making the improvisation which is good for all of us. Right, చూస్తున్నాం కదా అంటే దీనికి సంబంధించిన వరకు ఇక్కడే కాదు దేశం నలుమూలల నుంచి కూడా ఇక్కడికి పర్యాటక కేంద్రాన్ని విజిట్ చేయడానికి సమ్మర్ హాలిడేస్లో ఇంకా ఎక్కువగా ఉంటుంది ఆల్రెడీ లేజర్ షో టైం అయిపోతుంది 7కి లేజర్ షో స్టార్ట్ అవుతుంది ఈ నేపథ్యంలో అందరూ కూడా అటువైపు వెళ్తున్నారు చెన్నై హౌ ఇస్ యువర్ ఫీలింగ్ వాట్ యూ సే అబౌట్ గోల్కొండ ఫోర్ట్ It's really very nice. డూ యూ నో హియర్ ఆఫ్టర్ 7 PM ఏ లేజర్ షో Yeah, we just saw it starting and then came here. What is your feeling after visit Golconda Fort and development of tourism? It's very good. The entire Telangana tourism is nice. Right. Yeah. What is your experience in Golconda Fort? We climbed up the stairs. It was nice. The view was very good, and we took some pictures. We had good time. Cleanness and moreover. Clean, very clean. Right. Are you from? I am also from Chennai. What is your feeling? It's actually a nice place to come, especially in the evening. రైట్ గతం కంటే కూడా ఇక్కడ డెవలప్మెంట్కి సంబంధించి ఎలా ఉంది అనేది చూస్తున్నాము వెస్ట్ బెంగాల్ నుంచి చెన్నై నుంచి అలాగే చాలా కంట్రీస్ నుంచి కూడా ఇక్కడ చూడడానికి వస్తున్నాము అండ్ నీట్నెస్ కూడా మనకు చాలా క్లియర్గా కనిపిస్తుంది ఇక్కడ ఏ విధంగా ఉంది అనేది అండ్ సెక్యూరిటీ మోరోవర్ అక్కడ ప్రతి ఒక్కరిని చెక్ చేయడం కానీ లోపలికి వచ్చే వాళ్ళకి సంబంధించి గైడ్ చేయడం కానివ్వండి ఎవ్రీథింగ్ కూడా చాలా చేంజెస్ అనేవి కనిపించాయి పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసుకుంటే ఖచ్చితంగా రాష్ట్ర ఆర్థికంగా అభివృద్ధి చెందుతుంది దానికి అనేక నిదర్శనాలు ఉన్నాయి మనం రీసెంట్గా చూసాము యూపీలో అయోధ్య రామ్లల్లా విగ్రహ ప్రతిష్ఠ తర్వాత అక్కడ వచ్చే ఆదాయం ఏ విధంగా ఉంది అనేది అయితే ఆధ్యాత్మిక కేంద్రాలుగానే చూడాలి దేవాలయాలని ఆదాయ మార్గాలుగా చూడకూడదు కాకపోతే టూరిజం డెవలప్మెంట్ చేయడం ద్వారా మాత్రం ఆదాయాన్ని సమకూర్చుకోవచ్చు ఆ పరిణామాలనే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అయితే చాలా క్లియర్గా చేస్తున్నారు రామప్పకు యునెస్కో తీసుకురావడం కానివ్వండి అలాగే ఇలాంటి ప్లేస్లను గుర్తించి మన చరిత్రను లేజర్ ద్వారా చూపించే ప్రయత్నం చేయడం కానివ్వండి నేను అక్కడికే వెళ్తున్నాను లేజర్ షో దగ్గరికి అక్కడ కూడా కొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం మనం రైట్ మొత్తానికి ఇక్కడ చూస్తున్నాం కదా ఇక్కడ నుంచే లేజర్ షో జరగబోతోంది ఇప్పటికే చాలామంది ఉన్నారు ఇక్కడ సెక్యూరిటీ చెప్తున్న దాని ప్రకారం హాలిడేస్ టైంలో అయితే 5,000 వరకు వస్తారు విజిట్ చేయడానికి హాలిడేస్ లేకపోతే మాత్రం అంతకంటే ఎక్కువ రష్ ఉంటుంది గోల్కొండ ఫోర్ట్ ఎక్కడం అంటే నార్మల్ విషయం కాదు అయినా కూడా
వయస్సుతో సంబంధం లేకుండా ఇక్కడున్న పీస్ఫుల్ వాతావరణాన్ని అండ్ ఇక్కడున్న అట్మాస్ఫియర్ని ఎంజాయ్ చేయడానికైతే జనాలు ఇష్టపడుతున్నారు అని చెప్తున్నారు. ఇక్కడ కొంతమంది ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అండ్ విదేశాల నుంచి వచ్చే వాళ్ళు ఎక్కువగా ఉంటారు ఇలాంటివి అన్నీ విజిట్ చేయడానికి. ఎందుకంటే భారతదేశంలో ప్రతి కళాఖండం కూడా కనుల విందు చేస్తోంది, చరిత్రను చెప్తూ ఉంటుంది, అలాగే సంతోషాన్ని రెట్టింపు చేస్తూ ఉంటుంది, మన ఆనందాలను గుర్తు చేస్తుంటుంది, మన ఆనవాళ్ళను గుర్తు చేస్తూ ఉంటుంది. అందుకే ఈరోజు ఇంతమంది ఇక్కడ ఈ లేజర్ షో చూడడానికి వచ్చారు. కొంతమందితో మాట్లాడదాం. పద్మ గారు ఎక్కడి నుంచి వచ్చారు? వైజాగ్ నుంచి వచ్చారు. ఇంతకు ముందు చూసారా లేజర్ షో? ఇప్పుడేనా? ఓకే. లాస్ట్ ఎప్పుడు చూసారు మీరు గోల్కొండ ఫోర్ట్ని? షో మరి కాసేపట్లో స్టార్ట్ అయిపోతుంది. మీ ఫీలింగ్? రైట్. మీరు ఎన్ని సంవత్సరాల తర్వాత చూస్తున్నారు? నేను బాట్ హైదరాబాద్ ఓన్లీ, కాకపోతే ఆఫ్టర్ మళ్ళీ 3 years అనుకుంటా. లేజర్ షో అయితే అరౌండ్ 10 years లేజర్ షో స్టార్ట్ అయినప్పుడు చూసాము, మళ్ళీ ఇప్పుడే రావటము. రైట్. ఇంకా కాసేపట్లో స్టార్ట్ అయిపోతుంది లేజర్ షో. దీనికి సంబంధించి చాలామంది వచ్చారు. హాయ్ మ్యామ్, నమస్తే. Hello. వాట్ ఇస్ యువర్ నేమ్ మ్యామ్? Rennie వేర్ ఆర్ యూ ఫ్రమ్? from San Francisco, California. వాట్ ఇస్ యువర్ ఒపీనియన్ ఇన్ గోల్కొండ ఫోర్ట్? హౌ you enjoyed it? I enjoyed it yesterday. I just arrived today to the fort to see the show. ఎలా ఉంది గోల్కొండ ఫోర్ట్ ఎక్స్పీరియన్స్? We don't know Telugu. హౌ ఇస్ యువర్ ఎక్స్పీరియన్స్ ఇన్ గోల్కొండ ఫోర్ట్? So I have been here before and I really liked it that time. So I climbed at the top. It's a good view from there. And this is my first time seeing the light show here. Okay. Yeah. What is your opinion in Telangana tourism? In general, I think there are multiple places to go. Yeah, there is a zoo and then there are also like Chowmalla Palace, Salajang Museum and other kind of places. So it's good. There are a variety of things for everyone. How much you enjoyed? So I've been at 12 places. It's like you have to take time. Like around every places you have to spend one day. For example, being if you are like going fast pace for everyone, you will not be able to enjoy all places. Weekends you are enjoyed in pubs or either this type of places? It's a mix of both things. Not necessarily here. It depends. Which gives more happiness? Obviously nature. What's your opinion? I think it depends on the company, right? So if I'm coming with family, I think we'll enjoy more in these kind of places. If I'm going out with friends, probably pubs. ఎంజాయ్ చేయడానికి వీకెండ్స్లో నిజంగా కూడా మన హైదరాబాద్లో చూడదగ్గన్ని ప్లేస్లు ఇంకెక్కడా ఉండవేమో, చూడాలి. కానీ ప్రకృతిలో ప్రతిదీ అందమైనదే అన్నట్టుగా ఆ అందాన్ని అంతే అందంగా చూపించడానికి కావాల్సిన ఏర్పాట్లను చేస్తే టూరిజం అనేది చాలా 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 డెవలప్ అవుతుంది. డెవలప్ అవ్వడమే కాదు, అది రాష్ట్ర ఆదాయాన్ని సమకూర్చుకోవడంతో పాటు మన సంస్కృతిని మన ముందు తరాలకు అందించడానికి, మన చరిత్రను మన ముందు తరాలకు చెప్పడానికి కూడా కారణమవుతుంది. ఎస్పెషల్లీ ఇలాంటి షోస్ ద్వారా అండ్ ఇలాంటి ఆర్కిటెక్చర్స్ని కాపాడటం ద్వారా మన గవర్నమెంట్ అదే చేయాలి అనుకుంటుంది. మీరెవరు, ఎక్కడి నుంచి వచ్చారు, మీ గతం ఏంటి, మీ గతానికి ఆధారాలు ఏంటి, పునాదులు ఏంటి, వీటన్నిటికీ సంబంధించి మన చరిత్రను మనం తెలుసుకోవడానికి ఉండే అతి కొద్ది ప్రదేశాలు ఉన్న వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిలో ఉంది. ఆ బాధ్యతని కేంద్ర పర్యాటక మంత్రిగా కిషన్ రెడ్డి పూర్తిగా నిర్వర్తిస్తున్నారు అని చెప్పడానికి ఇక్కడ కనబడుతున్న జనాలే ఉదాహరణగా చెప్పొచ్చు. అండ్ మోర్ ఓవర్ మరి కాసేపట్లో కూడా లేజర్ షో స్టార్ట్ అవబోతుంది. షో స్టార్ట్ అయ్యాక ఎలా ఉంది అనేది వాళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా అడిగి తెలుసుకుందాం. వేర్ ఆర్ యూ ఫ్రమ్ సార్? We're from actually US. US. Yeah. Are you came first time in Golconda Fort? Yes. What is your experience? No, it's beautiful. I was surprised to see how much detail the fort has. You know, the way they communicated, the way they manage water, the way the way the security was set up. It was really amazing to see that. Right. What you see in developments of tourism in Golconda Fort? I think it was nicely done. I mean, it was easy to get in, experience the fort, and we had a great time. And looking forward to this show. What is your opinion? Huh? What is your opinion? It's great fort. I thought this fort would be the same as the other forts in Rajasthan, but it is very different and it's very spacious. So I see that it's very nice. Right. Start అయిపోయింది.